హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీడియా సోదరులకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఈ అవకాశం కల్పించిన రైటర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమా చాలామంది నన్ను బ్లెస్ చేశారు అండ్ 100% చేశాను. థ్యాంక్ యూ అని చెప్పారు చాలామంది. ఆ, చాలా బాగా చేసావు సంతోష్ అండ్ బ్లెస్ చేశారు. నాది ఇది ఫస్ట్ మూవీ అండి. సో కొంచెం తడబడితే కొంచెం క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చిన అందరికీ. థ్యాంక్ యూ. అండ్ అలాగే నరసింహారెడ్డి గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారికి, దాని తర్వాత దామోదర్ రెడ్డి గారికి, ఇక తర్వాత రంజిత్కి, మా సనాకి, రైటర్కి, కెమెరామెన్కి, అందరికీ బెస్ట్ ఆఫ్ ఆల్. అంటే అందరం బాగా కలిసి బాగా అంటే హార్డ్ వర్క్ చేసామండి. ఇది అంటే ఒక్కొక్కసారి రైటరు మేము ప్లస్ హీరో అందరం తిట్టుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. అయినా కూడా ఎట్లా చేసామంటే ఒక టీం వర్క్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నాము. మీ అందరూ ఆదరణ పొందాలని, మేము మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. అండ్ ఇవాల్టి హీరో రామ్ నారాయణ్ గారిని కూడా రిక్వెస్ట్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హలో, అందరికీ నమస్కారం అండి. బొత్స గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీరు వచ్చినందుకు ఈ ఫంక్షన్ మేమందరం ఇప్పుడు ఇంత గ్రాండ్గా జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా కృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ అదేవిధంగా నరసింహ గారు నన్ను నమ్మి నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి, ఏ ట్యూన్స్లో కూడా అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఇంత మంచి మ్యూజిక్ ఇవాళ రావడం జరిగింది. అండ్ అలాగే బేసిక్గా రంజిత్ గురించి చెప్పాలి. రంజిత్లో ఎంత ప్యాషన్ ఉందంటే బేసిక్గా ఇప్పటిదాకా నేను చూడలేదండి ఎవరి దగ్గర. నేను ఒక చిన్న మన డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను ఎంత చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఏనా ఎలా చేయాలి, కొంచెం అడ్జస్ట్ చేయండి దీన్ని చెప్పండి అని చెప్పి ఎంత ప్యాషన్గా ఉందంటే డెఫినెట్లీ రంజిత్ విల్ డెఫినెట్లీ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో ఇన్ టాలీవుడ్. అండ్ ఐఎమ్ సీరియస్ విత్ దాట్. అండ్ అంటే ఈ మ్యూజిక్ ఇంత బాగా రావడానికి కారణం నా టెక్నీషియన్స్ అండి. నేను ఒక ట్యూన్ చేసినందుకు ఇంత బాగా పాట రాదండి. నా దగ్గర పనిచేసిన 30 మంది, నా కీబోర్డ్ ప్లేయర్స్, నా లిరిసిస్టులు, నా సింగర్స్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. వీళ్ళందరి వల్లే నేను ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు ఇంకా మంచి మ్యూజిక్ నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వింటారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్లెసెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్ నారాయణ్ గారు. అండ్ రిక్వెస్ట్ ఆ ప్రొడ్యూసర్ జీకేఆర్ గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దలు సత్యనారాయణ గారికి, మారప్ప గారికి అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకి, హీరో, ప్రొడ్యూసర్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒక మంచి టీం అందరూ కలిసి మంచిగా కోఆపరేట్ చేసి ఒక మంచి సినిమా చేసాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇవాల్టి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన బొత్స సత్యనారాయణ గారిని కూడా వారి అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. హలో, ముందుగా మొత్తం పెద్దలందరికీ నా థ్యాంక్స్. మెయిన్లీ బొత్స అంకుల్ అండ్ ఝాన్సీ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. మిగతా వచ్చిన చీఫ్ గెస్ట్లు అందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఫిల్మ్ కంప్లీట్ కామెడీ ఫిల్మ్ అండి. అండర్ కరెంట్గా ఒక నైస్ లవ్ స్టోరీ. డెఫినెట్గా చిన్న సినిమాల్లో ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఈ ఇయర్లో. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ మ్యూజిక్ రామ్ నారాయణ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఎవ్రీ సాంగ్ ఈజ్ ఆల్ సిచ్యువేషనల్ బేస్డ్. ఇట్స్ రియలీ గ్రేట్. డెఫినెట్గా మూవీ ఆల్రెడీ మేము చూసాం, కొందరు చూశారు. చాలా ఫస్ట్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాం ఈ సినిమా మీద. ఫినిష్ అయ్యాక కూడా మేము అంతే పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాం. అండ్ రిలీజ్ అయ్యాక కూడా అంతే పాజిటివ్ ఎనర్జీతో ఉంటాం. డెఫినెట్గా యునో వాట్ ఎవర్ ప్యాషన్, మెయిన్లీ ప్రొడ్యూసర్ కృష్ణారెడ్డి గారు he కంప్లీట్గా మొత్తం he has put in all his efforts in this film. అండ్ డైరెక్టర్ చాలా సిన్సియర్గా సీరియస్గా వర్క్ చేశారు. అండ్ టెక్నీషియన్ లైక్ కెమెరామ్యాన్ కూడా చాలా బాగా చూపించారు. సో థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ఐ హోప్ దిస్ మూవీ విల్ రాక్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ రంజిత్. సో మీ మాటలు మేము లాస్ట్లో విందాం అనుకున్నాము, బట్ థ్యాంక్ యూ సో మచ్. సో రంజిత్, ఒక్కసారి సనాతో కూడా మాట్లాడిచ్చేస్తారా? అసలు ఒక డైలాగ్ చెప్పండి, నువ్వు నేను ఒకటోదా అని చక్కగా మా అందరి ముందు. సనా, సే ద డైలాగ్. నువ్వు నేను ఒక్కటిద్దాం. సో సనా ప్లీజ్.
నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా అండి సనా. సో బట్ తెలుగులో తనకి ఇది డెబ్యూ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ సనా. Thank you. And I'm really thrilled to be here. And not stating the obvious, but I genuinely really love the music. Genuinely. And this is the first time I've seen all the music clippings together. So I really liked it. And it wouldn't have been possible without the director, without the producer. My co-star, he's really helped me a lot. Ranjit's been a dream to work with, genuinely. And everybody else. It's just, I'm glad to be here. Thank you. థ్యాంక్ యూ సనా. సార్ బొత్స సత్యనారాయణ గారు, సో ప్లీజ్ వి ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ మీ అభిప్రాయం కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాము. ఇందాక నుంచి అందరూ మాట్లాడారు, మీరు కూడా ఎన్నో టీజర్స్ చూశారు, సాంగ్స్ విన్నారు. అంటే మీరు బ్లెస్సింగ్స్. ఓ ఫస్ట్ ఝాన్సీ గారికా మైక్? ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజువల్స్ చూసిన తర్వాత మీరు అందరూ అన్నట్లుగానే నేను కూడా ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయిలో చేయలేరు. అందులో ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ అనేది అటు నిర్మాత గారికి ఉంది, డైరెక్టర్ గారికి ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఉంది, కథ రాసిన వాళ్ళు కూడా ఈరోజు అప్కమింగ్ స్టోరీస్ ఏమున్నాయో వాటిని ఈరోజు సక్సెస్ చేయడానికి హీరోగా రంజిత్ నాకు తెలిసి మూవీలోని గోల్ ఉంటే చాలదు, దానికి పరిశ్రమ చేయాలి. అటువంటి పరిశ్రమ చక్కని ఫిగర్ 6 ఫీట్ అంటే 6 ఫీట్కి 6 అడుగులు అందగడగానే మరి చలనచిత్ర మరి కళామ తల్లి ముద్దు బిడ్డగా తప్పనిసరిగా, అలాగే టీం వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ నేను ఒకటి చెప్తున్నాను, చిత్ర పరిశ్రమలోని బ్యాకప్ ఉంటే కానీ పైకి ఎదగలేరు. స్వయం కృషితోని మరొక ఆణిముత్యంగా పరిశ్రమలోని సక్సెస్ అవ్వాలని కృష్ణారెడ్డి గారికి, అట్లాగే మరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, రామనారాయణ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికి కూడాను, రామనారాయణ ఓకే రామనారాయణ గారికి, అలా నరసింహారెడ్డి గారు డైరెక్టర్ గారికి పేరున ఇందులో అందరూ కూడా టీం వర్క్ చేశారని చెప్పి ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్గా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్.